నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను గణిత శాస్త్రంలో అసాధారణ ప్రతిభ కనబరించిన గొప్ప భారతీయ మేధావి శ్రీనివాస రామానుజన్ గురించి సులభమైన వివరణ మీకు చెప్పబోతున్నాను. ఈ శ్రీనివాస రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22వ తేదీ నాడు తమిళనాడులోని ఈరూడ్లో జన్మించారు. చిన్నప్పటి నుండి ఈయనకు గణితం అంటే చాలా ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే త్రికోణమితి వంటి కఠినమైన అంశాలను పూర్తి చేశారు. అయితే కేవలం ఈయన లెక్కలపైనే శ్రద్ధ పెట్టడం వల్ల కాలేజీలో ఇతర సబ్జెక్టులో తప్పారు. ఆయన అధికారికంగా పెద్ద శిక్షణ లేకపోయినా వేల సంఖ్యలో కొత్త గణిత సూత్రాలను కనుగొన్నారు. ముఖ్యంగా నంబర్ థియరీ మరియు ఇన్ఫైనైట్ సిరీస్ వంటి అంశాలపై ఆయన చేసిన కృషి అమోఘం. ఈయన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త G.H. హార్డీ ఆయనకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ రామానుజన్ చేసిన పరిశోధనల్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయారు. ఒకసారి హార్డీ ప్రయాణించిన టాక్సీ నంబర్ 1729ను చూసి రామానుజన్ గారు ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య అని చెప్తారు. ఎందుకంటే 2 సంఖ్యల గణాల మొత్తాన్ని రెండు విధాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అయితే. అందుకే దీనిని హార్డీ రామానుజన్ సంఖ్య అని అంటారు. ఆయన గౌరవార్థం భారతీయ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ నాడు జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటాము. చివరిగా ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్ల 1920 ఏప్రిల్ 26వ తేదీ నాడు తన 32వ ఏటనే మరణించారు. తను రాసిన పుస్తకాలను శాస్త్రవేత్తలు నేటి కూడా దీనితో ఏమైనా నేర్చుకోవచ్చని అనుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.